వ్యాపారం అయిపోయింది. ఎన్నికైన ప్రతి ప్రజానిధి కూడా ప్రజల్ని మర్చిపోయి తన బాగోగులు, తన సంపాదన ఆ లెవెల్లో పోతున్నాడు తప్పితే ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, దేశాన్ని గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మంచి బిజినెస్, మంచి వ్యాపారాలు దేశంలో ఏంటంటే విద్య, వైద్య, రాజకీయం. పెట్టుబడులు లేని వ్యాపారాలు ఇవి. మొట్టమొదట చిన్న కాంట్రాక్టర్గా బయలుదేరడం, లక్షలు సంపాదించడం, తర్వాత రాజకీయాల్లో రావడం, అక్కడి నుంచి కోట్లు సంపాదించడం, ఆ కోట్లతో మంత్రులు కావడం, ఈ విధంగా దేశాన్ని కలుషితం చేసి నాశనం చేసేస్తున్నారు. ఇందులో చాలామంది మేధావులు, చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అయ్యో ఏంటి దేశం ఇలా అయిపోతుందన్నారు అనుకుంటున్నారే కానీ ఎవరు ఇళ్లలోంచి బయటికి రావడం లేదు. కనీసం తమ నిరసన కూడా తెలియజేయలేకున్నారు. గమ్ముగా ఓటేస్తున్నారు. కొంతమంది వచ్చి ఓటుకు కూడా పోవడం లేదు. ఓటుకు పోకుండా కూడా చాలా తప్పే. ఓటు వేయాలా, మంచిదో చెడ్డదో ఓటు వేయాలా. కానీ తిరస్కరణ భావం ఓటు అనేది చాలా గొప్పది. నువ్వు మంచివాడివి కాదురా, నువ్వు మంచివాడి కాదు, నీ ఓటు రాయడం ముట్టుకో, చాలా మంచిది. ఇది భవిష్యత్తులో అందరూ పైకి ఇంకా జనాలను బాగా పాపులర్ అయ్యి మంచి క్యాండిడేట్ ఎన్నుకునే పరిస్థితి వస్తే మంచిదని కూడా నా అభిప్రాయం. ఇది చాలా మంచి మార్గం దారితీస్తుందని కూడా నేను భావిస్తున్నాను.